ఇప్పుడే 'బా బా బా' అని ఒక మూవీ అయితే చూడడం జరిగిందనమాట. యాక్చువల్‌గా ఇదొక మలయాళం మూవీ. డిసెంబర్ 2025లోనే రిలీజ్ అయింది. కానీ రిలీజ్ అయ్యి చాలా భారీ నష్టం చూడడంతో వాళ్ళు త్వరగా అయితే ఓటీటీకి అయితే ఇచ్చేశారు. ఇప్పుడు మన తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ అయితే చేశారనమాట. ఫైనల్‌గా మూవీ అయితే చూడడం జరిగింది. ఎవరి కోసం చూసారంటే ఓన్లీ 'మోహన్ లాల్' సార్ కోసం మాత్రమే. ఆయన్ని ఆ పోస్టర్ మీద చూసి ఆయన ఉండేటట్టు సినిమాలో మినిమమ్ కంటెంట్ ఉంటదిరా అని చెప్పి చిన్న హోప్‌తో అయితే చూసాను. ఆయన గాని ఆ పోస్టర్ మీద కనపడకపోయుంటే ఖచ్చితంగా మూవీ అయితే చూసేవాడిని గాదు. అందులో డౌటే లేదు. ఎంత పెద్ద యాక్టర్ ఉన్నా సరే 'మోహన్ లాల్' సార్ ఉన్నాడు కాబట్టి నేను మూవీ అయితే చూసాను. చూసాను. 'మోహన్ లాల్' సార్ అయితే నాకు ఏడ కనపడట్లేదు సినిమాలో. 1 అవర్ 30 మినిట్స్ అయిపోయింది. అయినా ఇంకేడ కనపడట్లేదు ఆయన. అప్పుడొచ్చాడు సినిమాలోకి ఆయన. వచ్చి కూడా పెద్ద ఎక్కువ సేపయితే ఏమీ లేడు. సో, అప్పుడనిపించింది జస్ట్ 'మోహన్ లాల్' సార్ ఒక క్యామియో అపియరెన్సే. అంతేగాని మూవీలో ఫుల్ రేంజ్ రోల్ అయితే ఏం చేయలేదు. కానీ మూవీ పోస్టరోళ్ళు, ప్రమోషన్స్ ఎలా చేసుకున్నారంటే, మూవీలో 'మోహన్ లాల్' సార్‌ది ఫుల్ లెంగ్త్ రోల్ అన్నట్టు ప్రమోషన్స్ అయితే చేశారనమాట. అక్కడే జనాలందరూ మోసపోయి మూవీ అయితే చూడడం స్టార్ట్ చేశారు. మూవీ చూసాక అనిపించింది నాకు. నేను కూడా అలా మోసపోయి చూసాక, ఏం టార్చర్ సినిమారా బాబు అనిపించింది. నిజంగా టార్చర్ అంటే టార్చర్ అండి. ఎంత టార్చర్ అంటే, వాడు హీరో వాగతానే ఉంటాడు. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వాగుతానే ఉంటాడు, నవ్వుతానే ఉంటాడు. వాగుతానే ఉంటాడు, నవ్వుతానే ఉంటాడు. అసలు సిట్యుయేషన్‌కి సంబంధం లేకుండా వాగుతుంటాడు. హీరోయిన్ ఉండదు. పాటలు మంచి పాటలుండవు. స్టార్టింగ్ ఏదో కొంచెం యూనిక్‌గానే అనిపించింది. ఓకే. అబ్బా! ఏదో వచ్చాడు, నవ్వుతున్నాడు, కొంచెం హడావిడి చేస్తున్నాడు. సినిమా ఏదో ఉంటదేమో, హీరో కొంచెం కొత్తగున్నాడు, యాటిట్యూడ్, మేనరిజం అని కొంచెం ఫీలింగ్ అయితే కలిగింది. చూస్తున్నాను. లాస్ట్‌కి నిజంగా తలకాయ నొప్పొచ్చేసింది. ఈ సినిమాని నేను ఆపి 3 సార్లు చూసాననమాట. ఎందుకంటే చూడలేకపోయా కంటిన్యూయస్‌గా. భలే చిరాకేసింది. తలకాయ నొప్పొచ్చేసింది నాకు. నా వల్ల కావట్లేదు. 2 అవర్స్ 32 మినిట్స్ రన్ టైమ్ అయినా సరే 3 సార్లు ఆపి చూసానంటే ఇంక ఎంత టార్చర్‌కి లోనయ్యానో నేను మీరు ఇమాజిన్ చేసుకోవాలి. చాలా టార్చర్ అనిపించింది నాకు. చూడలేక చాలా అంటే చాలా కష్టంగా చూసా. లాస్ట్‌లో మళ్ళీ 'ఎస్‌జే సూర్య' గారొస్తారు. ఆయన ఎందుకొస్తారో అర్థం కాదు. సినిమాకి సంబంధమే ఉండదు. ఒక పాట చూడటమే దండగరా స్వామి అంటే మళ్ళీ నేనొస్తాను పార్ట్ 2లో కలుద్దాం అంటాడు. వద్దు ఇక్కడితో ఆపేయండి. పార్ట్ 1 చూడలేకపోయాం. నాకైతే చెవుల నుంచి రక్తం గారింది. ఆ మాటలింటుంటే ఆ డైలాగ్ 24 గంటలు ఏదో ఒకటి వాగుతానే ఉంటాడు ఆ సినిమా అంతా. ఊరికే హైపు ఏముండదు బొక్క. నన్ను ఎందుకులే ఆ సినిమా చూస్తే మెంటలొచ్చేస్తది అందరికి. అది మొత్తానికి మెంటలొచ్చినా పర్లేదు. మేము మూవీ చూస్తా ఉంటే మాత్రం చూడండి మీ ఇష్టం. మీరు కూడా మెంటలోళ్ళైతే అయిపోతారు.